షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతని మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఈ యొక్క కృపావరము అనుదినము కూడా ఆయన సన్నిధానంలో ఉదయమునే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యం చేత ఆత్మీయమైన బలాన్ని పొందుకొని మనం దినం ఆరంభించడం, అనగా దినంలో మన ప్రయాణానికి కానీ మన పనులకు కానీ వెళ్ళడం పరమతని సన్నిధానంలో ఎంతో గొప్ప ధన్యతను మనం సాధించుకున్నాం, పొందుకున్నాం. ఆ ధన్యతను మనం కాపాడుకుందాం. పరమతని అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే యోబు గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనములో మీ తలంపులను ఎరుగుదును. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి మన తలంపులన్నీ ఎరుగుతాడు. ఆయన మన యొక్క ఆలోచనలన్నీ ఎరుగుతాడు. మన హృదయంలో తలంపులు పుట్టక మునిపే ఆయన మన తలంపులన్నీ లెక్క పెడతాడు. ఆయనకు తెలుసు. కాబట్టి నా తలంపులు ఎవరు ఎరుగుదురు అనుకుంటుంటాం. మన తలంపుల గురించి ఎదుటి వాళ్ళకు కానదావే అనుకుంటాం. ఎదుటి వాళ్ళకు కనదావు, మనుషులకు కనబడవు, కానీ పరమతని కనబడతాయని మనం పరమతని సన్నిధానంలో ఆయన దృష్టిలో మనం ఉన్నామని మనము భావించాలి. పరమతని భక్తుడు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎక్కడికి వెళ్ళదును? నా హృదయ తలంపులు, నా సమస్తమును తెలుసు కదా, నా నడక, నా పడక, నా సమస్తమును చూస్తున్నావు కదా అంటాడు. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి మన తలంపులను ఎరుగుతున్నాడు. కాబట్టి పరమతండ్రి హృదయాంతరంగములు పరిశీలిస్తాడు. మన హృదయంలో ఏమి ఆలోచిస్తున్నామా, ఏమి మనం భావిస్తున్నామా. అబ్రహాం గారి గురించి పరమతండ్రి అబ్రహాం యొక్క తలంపులు ఎరుగుతూ వచ్చాడు. తన యొక్క రాబోయే తరం వారికి ఆయన నీతిని, ధర్మమును గురించి ఆయన ఉపదేశిస్తాడని అబ్రహాం గారిని పరమతండ్రి గుర్తెరుగుతూ వచ్చాడు. కాబట్టి తన రాబోయే తరం వారికి ఆయన మార్గుల గురించి ఉపదేశిస్తాడని అందుకే అబ్రహామును పరమతండ్రి నా స్నేహితుడు అని భావిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము ఎలోహింకు స్నేహితుడుగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే రాబోయే తరం వారికి ఎలోహిం యొక్క మార్గుల గురించి ఉపదేశిస్తాడని పరమతండ్రి అబ్రహాం యొక్క తలంపులను ఎరిగాడు. కాబట్టి పరమతండ్రి మన ఉదయ తలంపులను ఎరుగుతాడు. మనం ఆయన మార్గముల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఆయన నీతిని గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఆయన స్వార్థను గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఆయన పరిచర్య గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఆయన నామ ఘనత గురించి ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం, మన తలంపులను ఎరుగుతున్నాడు. కాబట్టి మీరు రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు అంటాడు. కాబట్టి మన తలంపులు ఆయనవై ఉండాలి. ఆయన నామ ఘనత కొరకు మనం తలంపులు తలంచాలి. ఆయన పరిచర్య కొరకు మనం తలంపులు తలంచాలి. ఆయన నీతి రాజ్య స్థాపనలో మనం ఒక పాత్రగా వాడబడినట్లుగా మనం తలంపులు తలంచాలి. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మల గురించి, ఆ పరిశుద్ధాత్మ కార్యముల గురించి మనం తలంపులు తలంచాలి. మన పితరులతో ఆయన నడిచిన ఆ విధానాన్ని మనము దృష్టిలో పెట్టుకొని నాతో కూడా ఆయన ఉండబోతున్నాడని అట్టి తలంపులతో, అట్టి విధమైన ఆలోచనలతో మనం ముందుకెళ్తే ఆ పరమతని మనం ముందుకు నడిపిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తన్ని మనల్ని తన ఆలోచనలతో, తన తలంపులతో ఆయన నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మహిమోన్నత నిత్యగు తండ్రి, మా తలంపులన్నీ మీకు తెలుసు నాయనానికి స్తోత్రములు. కాబట్టి తండ్రి అయ్యా, మీరే మమ్మల్ని గుర్తెరుగుతున్నారు. కాబట్టి తను మేము నీకు ఇష్టకరమైన తలంపులు తలంచులకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.